My name is Sheikh Ahmad Pasha. My proper as Warangal. Our education 1981 state second rank intermediate pass, but I am unemployed. Not well to my left, me then to the single daughter, 3 sons, 4 members, my children, always married. Me then to the grandpap, anytime lifelong happy life to me. My missus the nice lady, me then to the love. ఈ ముసలోడు బాగా ఊరుతాండ్రా తీసుకపోయి కూర్చుతామా అని ఎవరికైనా ఉండొచ్చు రాని ఎవడత్తాడో అది రంకు రాజకీయం నాకు అవసరం లేదు. ఇప్పుడు అన్ని తెగించున్నావు కదా, ఎవరికి భయపడేది లేదు నువ్వు. ఒకవేళ నేను ఎర్రజెండా నుంచి నామినేషన్ వేసిన అనుకో బట్టిగా గుడిసెలోళ్ళే ఓటు వేస్తే నేను గెలుస్తా. గుడిసెలోళ్ళే బట్టే గుడిసెలోళ్ళే మా వరంగల్లో ఓకే. బట్టిగా దండం పెడితే అయిపోతుంది, ఎవరికి రూపాయి అయిన అవసరం లేదు. ఓకే. నన్ను కాలాపాష అంటారు కాక, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంట అంతే. ఓటేస్తారు గుద్దుతారు, కానీ నాకు రాజకీయం వద్దు బాబాయ్. ఓకే. రాజకీయం నాకు అవసరమే లేదు. ఎందుకు తెలుసా, మీ అభిమానం చాలు. అది ఇంతమందిలో ఎవరి మనసులో ఏముందో నాకు తెలియదు. ఓకే. అవునా? వీళ్ళ చెప్పులు లేకపోతే దరిద్రం పట్టినట్టు పట్టినవి తెలంగాణకు 10 సంవత్సరాలు తెలియ. నువ్వు ఈసారి కనబడు, కుర్చీ మడత పెట్టి తెంగితే మెడలు ఇరిగిపోతే ఇగో జరుగు బాబాయ్, ఉన్న 90 బీగుదాం. పబ్లిక్ లో తప్పు నువ్వు మెసేజ్ ఇచ్చావు. ఒకటి బాగి నువ్వు సీఎం గాడే తాగుతాను. నేను ఎంతనే, నేను ఎంత ఇప్పుడు 90 వేసేస్తావు. కలుపు, వాటర్ కలుపు, అందులో కలిపేసావు ఆల్రెడీ. అంతే. జై భూతల్లి, ఎంజాయ్ టు ద మై లైఫ్. తీగల దేవుడు కనపడు, వీడు కనపడు. ఒక్కడొస్తే 2 చేతులు, 4 వస్తే ఇలా 2 రౌతులు, 2 ముళ్ళు కొడితే మళ్ళా వాని అమ్మ ఏడ్చి తావాలి. అంత ఘోరంగా కొడతా. నాకు 62 ఏళ్ళ వయసు బాబాయ్, గ్లూకోజ్ తెలియదు. నాది మెంటాలిటీ ఎట్లుంటుంది ఎరికైనా పర్ఫెక్ట్ ఉంటుంది. కుర్చీ మడత పెట్టి ఓటే దెంగుతా, ఓటేసిన వాళ్ళు. ఒకటి బాబాయ్, మంచిగినండి నా మాట. అమ్మ నాన్న తిని తినక తొడిగి తొడగక పిల్లల్ని చదివిస్తారు. ఆ ఆలోచన నీకు లేదా? ఊర్లలో అప్పులు చేసి పంపిస్తున్నారు. కూలి పోతే ఊర్లలో మన అమ్మ పోతే 300 వస్తాయి బ్రో, నాన్న పోతే 500 వస్తాయి. కష్టపడి చదివించి మమ్మల్ని ఇక్కడ చదవనీకి పంపిస్తే డిగ్రీలు చేసి ఇంటర్ చేసి కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఎస్ఐ ఎగ్జామ్స్ రాస్తే తీరా చూస్తే మొన్న రిజల్ట్ ఏమైంది? 126 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాలే, 76 వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన. వీళ్ళు చదవలేమా? మేము కష్టపడలేదా? నా కొడక రే. అంటే 5 లక్షలు ఇస్తే ఉద్యోగాలు వస్తాయి అంటే ఓన్లీ కరెన్సీ. కేసీఆర్ పాలన ఓన్లీ కరెన్సీ. బట్టే బాస్ నా కొడక, ఒక్కసారి కనపడు కుర్చీ మడత పెట్టి కొట్టిననుకో మెడలికి చచ్చిపోతారు నువ్వు నీ బిడ్డ. ఇద్దరు కొడితే గులాబ్ జామ్ అయిపోవాలా? అదే గులాబ్ జామ్ తింటే కడుపు నిండుతుంది. ఒక్కడే చెప్తానా, కేసీఆర్కి ఇప్పటి నుండి ఓటేస్తే ఆ కుర్చీని మడక పెట్టి అంటే నువ్వు అట్లా అతన్ని అంటున్నావు కదా, నీకు ప్రాణాన్ని మీద నీకు ఎలాంటి భయం లేదా? కరెంటు కనపడుతుందా తీగల?